స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఈ రోజు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణము తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సుమారు 40 లక్షల మంది మున్నరు కాపు కుల బాంధవ్యులు ఉన్నారు. మరి ఈరోజు మాకు కుల గణనలో 28 లక్షలని గత పాలకులు, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి లెక్కలలో కూడా 13 లక్షలు, 3.5%, 5వ స్థానంలో మేము మున్నరు కాపులు వెనుకబడిపోవడం జరిగింది. బీసీ కులాలలో మేము 18 నుంచి 20% ఉన్న కులము. ఈరోజు ఈ సంఖ్యాపరంగా మేము వెనుకకు లెక్కలు వచ్చినాయి. మరి దానిలో భాగంగా ఈరోజు కుల గణన మాకు సంఖ్యాపరంగా వెనుకకు మున్నరు కాపు కులం నెట్టివేయబడ్డది. మరి దానిలో భాగంగా కూడా మేము మళ్ళీ సర్వే చేయాలని మొన్న జలవిహార్లో ఒక పెద్ద మీటింగు ఏర్పాటు చేసినప్పుడు గౌరవనీయులు కేశవరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా 15 రోజుల టైం తీసుకొని మళ్ళీ మాకు కులగణనలో అవకాశం ఇప్పిస్తామన్నారు. మరి దాని తర్వాత వారు ఇప్పలేకపోయినారు. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనగణనలో కులగణన తప్పకుండా ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎన్ని కులాలు ఎంతమంది ఉన్నారు అని కూడా వారు ఒక సంఖ్యాపరంగా ఈరోజు మళ్ళీ కులగణన వస్తుంది. కాబట్టి దానిలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న మున్నరు కాపు కుల బాంధవ్యులందరూ పేరు పక్కన రెడ్డి ఉన్నా రావున్నా ఏమున్నా కూడా మున్నరు కాపు పేరు పక్కమండి పటేల్ అనేది తప్పకుండా నామకరణము సర్వేలో మనకు నమోదు చేసుకోవాలని కూడా ప్రత్యేకంగా కోరుచున్నాను. మరి దానిలో భాగంగా ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి బీసీ కులాల్లో ఈరోజు మున్నరు కాపులు మేము వెనక్కి నెట్టివేయడం జరిగింది. బీసీ కులాలలో అందరికీ కూడా పథకాల రూపంలో 1000 కోట్ల రూపాయలు మరి అప్పుడు గత పాలకులు ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా వారు గుర్తించడం జరిగింది. మరి మాకు ఇప్పుడు ఈరోజు ఇది సుమారు ఈ 12 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 25 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ఒక 1% ఇచ్చిన 25,000 కోట్లు, 2% ఇచ్చిన 50,000 కోట్ల రూపాయలు మా కులంకి ఈరోజు ఆర్థికంగా వెనుకబడిన మున్నరు కాపు కులం అంతా కూడా ఈరోజు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము. దానిలో మాకు 1 రూపాయి కూడా ఇప్పటివరకు కూడా మాకు ఇవ్వలేకపోయినారు. మరే ఒక కార్పొరేషన్ అడిగినాము, అది కూడా గత పాలకులు ఇవ్వలేకపోయినారు. వీరు కూడా మేనిఫెస్టోలో పెట్టి కూడా వీరు ఇవ్వలేకపోయినారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక 2 ఎకరాల భూమి హాస్టల్ బిల్డింగ్ కోసం మేము అడిగినాము. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఇస్తామని ఒక జీవో ఇచ్చి కూడా వారు కూడా ఇవ్వలేకపోయినారు. మేమందరం కూడా ఒకటే ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఉన్న కుల బాంధవులందరికీ 3 పార్టీలలో ఉన్న భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎవరు ఏమైనా 3 పార్టీలో ఉన్న కుల బాంధవ్యులు పార్టీలకు అతీతంగా మున్నరు కాపు కుల సంఘంలో అందరం కూడా మన డిమాండ్స్ అన్ని సాధించుకోవడం కోసం ఒక యూనిట్గా మన అందరం కూడా ముందుకెళ్లాలని నేను కోరుచున్నాను. మరి పోయిన ఎన్నికల్లో 26 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 3 గెలవడం జరిగింది. మరి దానిలో బీఆర్ఎస్ పార్టీ 10 ఇచ్చింది, బీజేపీ 6 ఇచ్చింది. మరి ఇండిపెండెంట్గా పోటీ చేసినారు. కాంగ్రెస్ పార్టీలో కూడా 3 ఇస్తే 1 గెలవడం జరిగింది. మరి దానిలో మనం ఎంత వెనుకబడిపోతున్నాం అనేది కూడా ప్రతి ఒక్కరం కూడా మున్నరు కాపులందరూ ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే మున్నరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ఒకే కులం ఒకే సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల నగరం మోగింది. మరి రాష్ట్ర పదవి కాలం కూడా నాది అధ్యక్షుడిగా అయిపోయిన సందర్భంగా మొన్ననే మేము ఎన్నికల నోటిఫికేషన్ సమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగా ఎప్పుడు ఈ 1947 నుంచి కూడా మున్నరు కాపులు ఆర్థికంగా ఉండి రాజకీయంగా ఉండి ఎంతో వెనుకబడిపోతున్నాము. మరి ఈరోజు ఐక్యతగా రావాలంటే ఈరోజు సుమారు 12,000 గ్రామ సంఘాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో 12,000 గ్రామాల్లో సంఘాలు ఉన్నాయి. ప్రతి ఊర్లో కూడా 2 నుంచి 3 సంఘాలు 25,000 గ్రామ సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల లిస్టు తీసుకొని వారి ద్వారానే రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు జనరల్ ట్రెజరరు ఎన్నిక చేయాలనేది మన ఒక తీర్మానం చేసాం. కాబట్టి మరి దానిలో ప్రతి నియోజకవర్గంలో ఒక 6గురిని ఎలక్షన్ నిర్వాహక కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లా అధ్యక్షుడు మరి జనరల్ సెక్రటరీ కమిటీ ఆధ్వర్యంలో మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు వారు ఇక్కడికి రావడానికి కారణం ఆయన వివరించారు. మేమంతా కూడా వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మొన్న జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో, ఇదే ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ఆ తీర్మానాల మేరకు దాన్ని జిల్లాల్లో కూడా ప్రసరింపజేయాలి. ఆ జిల్లాల్లో ఉన్నటువంటి సంఘాలను బలోపేతం చేస్తూ, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సంఘాలను బలోపేతం చేస్తూ మరి అందరినీ కూడా ఎన్లిస్ట్ చేయాలి. ఇలాంటి లెక్కలు లేదు కాబట్టి అందరినీ కూడా ఒక అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చి
ఆ ఓటర్ లిస్ట్ లాంటిది ఒకటి తయారు చేస్తే రాష్ట్ర స్థాయిలో ఈ ఎలక్షన్స్ స్టార్ట్ అయితే జిల్లాలో కూడా ఈ ఎలక్షన్స్ అనే ప్రాసెస్ వస్తే ఇతర బీసీ కులాల్లో వచ్చినటువంటి చైతన్యం మా మున్నూరు కాపులో కూడా వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. చాలా దీంట్లో ఏందనంటే కొంతమంది ఎప్పటిలాగే దీంట్లో భిన్న స్వరాలు వినిపించింది. కానీ ఎవ్వరు ఏం చెప్పినా ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా అది వారి పర్సనల్ అభిప్రాయ భేదంగా మేము గమనించినాం, మేము గుర్తించినాం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే మా నాయకుడు మన కొండదేవయ్య పటేల్ గారు వారి నాయకత్వంలో మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం, నడుస్తాం భవిష్యత్తులో కూడా. నాతో పాటు మా సోదరుడు గాండ్లలింగం గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. వారు కూడా కులానికి చాలా సేవ చేస్తూ ఉన్నారు అర్బన్ స్థాయిలో. ఇక్కడికి వచ్చినటువంటి బాల్కొండ నుంచి వచ్చిండ్రు, చాలా జిల్లాలని కూడా పర్యటించి రాష్ట్ర స్థాయి మీటింగ్స్లో కూడా అటెండ్ అవుతూ ఉంటారు. రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ చిన్నారెడ్డి గారు ఇదంతా కూడా ఒకటి. ఇప్పుడు ఏంటంటే మన ముందున్నటువంటి సవాల్ ఒకటే, గతంలో జరిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి కులగణన ఏదైతే ఉందో ఆ కులగణనలో మున్నూరు కాపులకు అన్యాయం జరిగిందనే విషయాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లాలని మేము కంకణం కట్టుకున్నాం. మరి అదేవిధంగా పనిచేస్తూ ఉన్నాం. దీన్ని ప్రభుత్వం గమనిస్తుందని చెప్పి మేము అనుకున్నాం. ఇందాక చెప్పినట్టు కేశవరావు గారు కూడా మాకు కుల పెద్దగా వ్యవహారం చేస్తానంటే సరే అని ఒప్పుకున్నా ప్రభుత్వంతో మాట్లాడి రీసర్వేకి ఒప్పించలేకపోయినారు. కాబట్టి ఇప్పుడు రాబోయే పాపులేషన్ సెన్సస్, ఇప్పుడు నెక్స్ట్ సెన్సస్ కౌంటింగ్ వస్తుంది, పాపులేషన్ లెక్కింపు వస్తుంది, జనాభా లెక్కింపు వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ జనాభా లెక్కింపు కార్యక్రమం వస్తుంది. కాబట్టి ఆ జనాభా లెక్కల్లో భాగంగా మోదీ గారు చెప్పినట్టు దీంట్లో కులగణన కూడా ఇంక్లూడ్ చేస్తామని చెప్పారు. మరి అదేవిధంగా వారు చెప్పినటువంటి మాట కట్టుబడి ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజల ముందు ఉంచుతారని చెప్పి మేము అనుకుంటున్నాం, కోరుతున్నాం. మరి ఇప్పుడు మేము ఒకటే కింద స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సంఘాలకు కూడా మేము ఏం చెప్తున్నాం అని అంటే, అక్కడ ఉన్నటువంటి సంఘాలు ఎంతమంది సభ్యులు ఉన్నారనే విషయం ఒక సర్క్యులర్ లాగా నోటీస్ బోర్డులో గ్రామ పంచాయతీలో అన్ని అంటించాలని మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తున్నాం. మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రెస్ సోదరులందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.